డియర్ ఫ్రెండ్స్, అంత ఎండాకాలం, అంత మధ్య మధ్యలో ఐస్ గడ్డల వర్షం ఎలా అనిపిస్తుంది మీకు? మాన్సూన్స్, స్ప్రింగ్ ఎప్పుడు వస్తాయా? వెన్ ద మాన్సూన్స్ విల్ కమ్, వెన్ ద స్ప్రింగ్ సీజన్ విల్ స్టార్ట్, ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుంది అలా అనిపిస్తుందా? ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ యువర్ సమ్మర్, enjoying summer, enjoying the hot summer, hottest summer. కాణిపాకంలో వినాయకుడి దగ్గరే, కాణిపాక వినాయక స్వామి దగ్గరే ఒక రూమ్ తీసుకుంటే, అంటే ఆ రూమ్ బాల్కనీ నుంచి మనం వీ కెన్ గివ్ షేక్ హ్యాండ్ టు కాణిపాక వినాయక, అంత దగ్గర అనమాట ఆ రూమ్. అప్పుడు అక్కడ గీజర్ ఉండదు ఆ హోటల్లో. సో నేను డబ్బులు ఇచ్చి, అక్కడ పూజారులందరూ, ముఖ్య పూజారులందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే వరదరాజస్వామి దేవస్థానం ముఖ్య పూజారి, కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం ముఖ్య పూజారి అందరూ మన బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నాకు కొంచెం వేడి నీళ్ళు కావాలి, కొద్దిగా బిట్ హాట్ వాటర్ అంటే డబ్బులు ఇస్తే ఇస్తారు. 20 రూపాయలు ఇస్తే ఒక బకెట్ నిండా బాయిలింగ్ హాట్ వాటర్ ఇస్తారు. పర్పస్ సాల్వ్ అయిపోతుంది. సో నాకు వేడి నీళ్ళు పంపించండి రూమ్కి అని ఒక 20 రూపాయలు ఇస్తే చక్కగా వేడి వేడి వాటర్ ప్యాకెట్లో ఇస్తారు. ఆ వాటర్ని వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? మేడం హీట్ వాటర్. తలుపు కొడతారు, ఫస్ట్ తలుపు కొడతారు. తలుపు కొట్టి కోనే ఎవరు అంటే హీట్ వాటర్. ఎస్, ఓ హీట్ వాటరా, సరే అని హీట్ వాటర్ తీసుకుంటాం. హీట్ వాటర్ తీసుకున్న తర్వాత heat water we will take. Yes, heat water తీసుకునేది. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, ఎండాకాలం మనం చల్లటి నీళ్ళతో స్నానం చేయడం ఒక రిలీఫ్గా, రిలాక్స్గా, శుభ్రంగా, హ్యాపీగా, ఆనందంగా అది ఫీలింగ్ ఉంటుంది. కానీ డియర్ ఫ్రెండ్స్, ఎండాకాలం మనం గమనిస్తామో చెమట ఎక్కువ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ ద స్వెట్. ఆ పోర్స్ అన్నీ స్వెట్ పోర్స్, అంటే మన శరీరంలో స్వెట్ పోర్స్ అన్నీ క్లెన్స్ అవ్వాలి. డీప్ క్లెన్జింగ్ చాలా అవసరం. ఆ డీప్ క్లెన్జింగ్ ఎప్పుడవుతుంది స్కిన్కి? వేడి నీళ్ళతో, చల్ల నీళ్ళతో కాదు, చల్ల నీళ్ళతోటి స్కిన్ పోర్స్ మూసుకుపోతాయి. అంటే లోపల చెమట లోపలే ఉంటుంది, లోపలే మట్టి, మురికి, అన్ని శిథిలాలు, శల్యాలు లోపలే ఉంటాయి. ఆర్కియాలజీ అంతా లోపల ఉంటుంది. మనమేమో చల్లని నీళ్ళు 2-3 బకెట్లతో స్నానం చేసి ఆహా ఓహో అనుకుంటాం, ఆ స్ప్రింక్లింగ్కి ఆనందిస్తాం. కానీ పోర్స్ ఏమీ క్లీన్ కావు, స్కిన్ ఏమీ డీప్గా క్లీన్ కాదు. లెట్ us గో ఫర్ డీప్ క్లెన్జింగ్ ఆఫ్ ద స్కిన్. అది హాట్ వాటర్ తోటే సాధ్యమవుతుంది. అ బిట్ హాట్, అదే కాణిపాకంలో అంటారు చూడు, హీట్ వాటర్. మేడం హీట్ వాటర్. హీట్ వాటర్ తోటే డీప్ క్లెన్జింగ్ ఆఫ్ ద స్కిన్ పోర్స్. అంత నీట్గా మళ్ళీ మనం స్నానం చేసేసాక వేడి నీళ్ళతో లాస్ట్ 2-3 ఆర్ 4-5 చెంబులు వాటర్, ఒక అంటే మరీ ఐస్ కోల్డ్ కాదు, చల్లటి స్ప్రింక్లింగ్ అనమాట. చల్లటి నీళ్ళతోటి ఒక 4-5 మగ్స్ చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. దాంతో క్లోజ్ అయిపోతాయి పోర్స్, అంటే క్లీన్ అయిపోయి అంత
నీట్గా క్లెన్జింగ్ అయిపోయి మాయిశ్చరింగ్ కూడా అయిపోయి నీట్గా అయిపోతుంది. టోనింగ్ కూడా అవుతుంది. మీరు గమనించండి, స్కిన్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఈ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఫస్ట్ ఒక బకెట్ హీట్ వాటర్తో చేసి, సెకండ్ బకెట్ చల్లటి నీళ్ళతో చేస్తే ఈ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అందంగా అవుతుంది. వై డోంట్ వి ట్రై? లెట్ us ట్రై. చక్కగా ప్రశాంతంగా స్కిన్ ఊపిరి పీల్చుకుంటుంది. మాహిష్మతి ఊపిరి పీల్చుకుంటుంది. ఇలాగా మన స్కిన్ కూడా ఊపిరి పీల్చుకొని అందమైన వర్ణం, అందమైన టోనింగ్, అందమైన మాయిశ్చరైజింగ్, అందమైన క్లెన్జింగ్, ఒక గ్లోయింగ్ మెరుపులు, తళుకులు, బెలుకులు, మెరుపులు స్కిన్లో వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనందం స్కిన్ని అనుభవింపనీయాలి. లెట్ ద స్కిన్ ఎంజాయ్ all the cleansing, toning, moisturizing. Give an opportunity to our skin to enjoy, to have the pleasure of cleansing, toning, moisturizing. మన స్కిన్కి మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. జీవితాంతం మనకి తోడుగా ఉండేది మన స్కిన్. మన బాడీలో వైటల్ పార్ట్, ద మోస్ట్ బిగ్గెస్ట్ వైటల్ పార్ట్ ఇస్ నాట్ ఐస్ which makes us to see the world. It's not ears which makes us to hear the world. Skin. The biggest vital part of our body is skin. మన పుట్టుక నుంచి చావు దాకా, మన మరణం తర్వాత పంచభూతాల్లో కలిసిపోయేది మన స్కిన్. సో గివ్ రెస్పెక్ట్ టు స్కిన్ and let it enjoy all the possible pleasures. Thank you. I think you understood the point. Nowadays you are catching the flow charts logically.